జిల్లా ద్విచక్ర వాహన దొంగ అరెస్టు. సుమారు 8 లక్షల విలువ చేసే 13 బైక్లు రికవరీ చేశారు పోలీసులు. గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశాల మేరకు వెస్ట్ డీఎస్పీ జయరాం ప్రసాద్, క్రైమ్ డీఎస్పీ శివాజీ రాజుల ఆధ్వర్యంలో బైక్ దొంగతనాలకు పాల్పడుతున్న వ్యక్తిని అరెస్ట్ చేసి 13 బైక్లు రికవరీ చేసిన నగరంపాలెం పోలీసులు. నగరంపాలెం పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు వెస్ట్ డీఎస్పీ బిఎం జయరాం ప్రసాద్. గుంటూరు జిల్లాలో నగరంపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్ర వాహనం దొంగలించబడుతున్నాయని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన నగరంపాలెం పోలీసులు ద్విచక్ర వాహన దొంగతనాలు కట్టడి చేయాలని ఎస్పీ జిల్లా పోలీస్ అధికారులతో సమీక్షలు నిర్వహించి అడిషనల్ ఎస్పీ కె సుప్రజ పర్యవేక్షణలో సిసిఎస్ డిఎస్పీ ఏ శివాజీ, వెస్ట్ డిఎస్పీ బిఎం జయరాం ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు సెకండ్ హ్యాండ్ మార్కెట్ ఉంది కదండి, వితౌట్ ఎనీ డాక్యుమెంట్స్. యాక్చువల్లీ అది కూడా ఆలోచించుకోవాలి మీరు. ఎగ్జాక్ట్లీ వితౌట్ డాక్యుమెంట్స్ లేకుండా మనం ఇలాంటి బైక్స్ని పర్చేస్ చేయడం కూడా నేరం అవుతుంది. 411 ఐపీసీ అంటే స్టోలెన్ ప్రాపర్టీని మనం రిసీవ్ చేసుకున్నట్టుగా మన మీద కూడా చట్టబద్ధంగా చర్య తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కడ కూడా ప్రాపర్ డాక్యుమెంట్స్ ఉన్న బైక్స్ని మీరు పర్చేస్ చేయండి, సెకండ్ హ్యాండ్ మార్కెట్లో అయినా కూడా. థ్యాంక్ యూ. ఏదండి ఈ కేసులో ఇతను తాకట్టు పెట్టాడండి 5,000కి 10,000కి.